హాయ్ అండి. లాస్ట్ టైం వీడియోలో అయితే మా చిన్నోడి బర్త్డేకి టెంపుల్కి వెళ్ళామని చెప్పాను కదా, అది యాదగిరిగుట్ట టెంపుల్కి అండి వెళ్ళింది. మా చిన్నోడి నేమ్ పైన అర్చన అయితే చేపించామన్నమాట. ఇదైతే కింద వెయిట్ చేస్తున్నాం బస్ కోసం. కార్ కిందనే పెట్టేసి పార్కింగ్ ప్లేస్లో అక్కడ ఫ్రీ బస్సెస్ ఉంటాయన్నమాట. ఆ బస్ ఎక్కేసి పైకైతే కొండపైకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. మనం వెహికల్ పైకి తీసుకెళ్లాలంటే మనీ కట్టేసి అయితే వెళ్ళాలన్నమాట. ఎందుకులే అని చెప్పేసి మేము కిందనే పెట్టేసి అయితే వెళ్ళిపోయాము పైకి, కొండపైకి. మేము వెళ్ళిన రోజు దర్శనం అయితే చాలా బాగా అయిందనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చాలా రష్ ఉండే. ఈసారి మేము వెళ్ళినప్పుడు అయితే పిల్లలందరికీ చాలా మందికి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి చాలా మంది అయితే లేకుండేనండి. క్యూ లైన్ అయితే లేకుండే అనమాట. మాకు చాలా మంచిగా అయింది దర్శనం. ఇంకా బస్ దిగేసాక అయితే కొండపైకి అయితే వెళ్ళిపోయామన్నమాట కొబ్బరికాయ తీసుకొని. ఫోన్ ఎలో లేదు కాబట్టి కింద పెట్టేసి వెళ్ళాము. తర్వాత రిటర్న్ వచ్చాక అయితే కిందికి వచ్చేసి దేవత పేరు పైన కోడి కోయించి కర్రీ అయితే వండించామన్నమాట. మా అమ్మనే పెట్టుకున్నారు ఇదంతా కూడా. ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత పార్సల్ చేయించుకొని ఒక దగ్గర కూర్చొని అయితే తినేసాము. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. తర్వాత రిటర్న్ అయితే అయిపోయామన్నమాట ఇంటికి. ఈవినింగ్ వచ్చేటప్పుడు అయితే మా చిన్నోడికి డ్రెస్ చేంజ్ చేసి బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేసాం చిన్నగా. ఈ బర్త్డే సెలబ్రేషన్ అయితే మా బుడ్డోడి చిన్న మామ అయితే చేశాడనమాట, మున్నా అని. మా తమ్ముడు వెళ్ళి చెప్పకుండా వెళ్ళి కేక్ తీసుకొని అయితే వచ్చేసాడు వాడి కోసం. ఇంకా మా బుడ్డోడు అవి వెలిగియంగానే భయపడతాడేమో అనుకున్నాము, బట్ వాడు ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు చూడండి, ఏడవకుండా. వాళ్ళ డాడీకి క్యూట్గా అనిపించి ఒక కిస్ అయితే పెట్టేశాడు ఇంకా వచ్చేసి. తర్వాత ఫస్ట్ వాళ్ళ డాడీయే కోసారనమాట. నాకు పెట్టకుండా తండ్రి కొడుకులు ఎలా తింటున్నారో చూడండి. మా వాడి సెకండ్ బర్త్డే అయితే ఇలా అనమాట సెలబ్రేషన్ అయ్యింది.